వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు విశాఖలోని జనజాగరణ సమితి సభ్యులు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, వెంటనే ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సభ్యులు ఎంవీపీ కాలనీలోని సిబిఐ ఆఫీస్ ముందు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఉన్నటువంటి జనజాగరణ సమితి సిబిఐ ఆఫీస్ ముందు మౌన దీక్షకు దిగింది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళంతా ప్లకార్డులు పట్టుకొని నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి వీరంతా ఇక్కడ మౌన దీక్ష చేపడుతున్నారు. తిరుమల వెంకటేశ్వరునికి అపచారం జరిగిందేమోనని భక్తులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. సిబిఐ షుడ్ ఇన్వెస్టిగేట్ ద ఎలిగేషన్స్ ఆఫ్ తిరుమల లడ్డు అడల్ట్రేషన్ అని చెప్పి వీరంతా కూడా ఇక్కడ బ్యానర్లు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సిబిఐ వెంటనే రంగంలోకి దిగి ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి, నిజ నిజాలు తేల్చాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయం ముందు వీరంతా మౌన దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వీరెవరు కూడా మాట్లాడడానికి అందుబాటులో లేరు. ఎందుకంటే మౌన దీక్షలో ఉన్నారు కనుక మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా దీనిపై కేంద్ర హోంశాఖ తక్షణమే స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించాలని, అసలు చంద్రబాబు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారనే దానిపై స్పష్టత రావాలని, అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికి సిబిఐ విచారణే కరెక్ట్ అని వీరంతా కూడా భావిస్తూ నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి.